వెనకలా నిలిచినటువంటి రీజనల్ మేనేజర్స్, డిప్యూటీ రీజనల్ మేనేజర్స్, డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లకు అందరికీ మా రాష్ట్ర కమిటీ నుంచి నేను జయభీములు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ 135 సంవత్సరాల తర్వాత కూడా ఇంత ఘనంగా మనం జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామనంటే, ఆనాడు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు, నిచ్చెన మెట్ల లాంటి వ్యవస్థలో కనీసం మనిషిని మనిషిగా చూడనిచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి రోజులలో దారిద్ర్య రేఖన ఉన్నటువంటి జనాలందరూ సనాతన ధర్మానికి అనుకూలంగా ఉన్నటువంటి దేవతలనందరినీ వేడుకున్నా కూడా, ఇటు అల్లాను ప్రార్థించినా, ఇటు జీసస్ను వేడుకున్నా, ఇటు ఈశ్వరయ్యను బ్రతిమలాడుకున్నా, మా బ్రతుకులను మార్చండి అని అన్ననాడు ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీదకి రాలేదు. కానీ చివరికే ఈ దేవతలు అనుకున్నట్టున్నారు, కేవలం ఈ బిలో పవర్టీ లైన్ జాతుల వారి కోసమే మనం గనుక వాళ్ళ కోరికలను మన్నిస్తే మిగతా వారు మన మీదకి తిరగబడతారనుకున్నారో ఏమో. అందుకే ఆ దేవతల ప్రతిరూపమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరో జన్మలో ఒక దేవతలుగా ఈ భూమికి వచ్చి ఈ బిలో పవర్టీ లైన్ జాతులకు హక్కులను మూటగట్టుకొని ఆనాడు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడంతో మనకి ఈ రకమైనటువంటి హక్కులు వచ్చాయని చెప్పేసి. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ముందుగా రెండు విషయాలు ఉన్నాయి ఈ చరిత్రలో. ఒకటి, గ్రీకు పురాణాలలో జూస్ అనేటటువంటి గ్రీకు దేవుడు ఈ మానవాళిని మొత్తం అణిచివేయాలి, క్రూర జంతువులతో వాళ్ళను మొత్తం ఇచ్చేయాలని చెప్పేసి వారి యొక్క నమ్మకం. అటువంటి పరిస్థితులలో ప్రమేథియస్ అనేటటువంటి ఒక మహానుభావుడు, విలువలు తెలిసినటువంటి ఒక మేధావి ఏం చేశాడని అంటే, ఆ క్రూర జంతువుల నుంచి కాపాడుకొనుటకు విశ్వ ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. చివరికి అంతమయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఈ ప్రమేథియస్ రంగ ప్రవేశం చేసి ఈ జంతువులకు ఎవరికైనా అగ్ని అనేది దూరం చేస్తుంది కాబట్టి ఆ అగ్ని యొక్క విశిష్టతను ఆ క్రూరముగాల బారిన పడుతున్నటువంటి జనాలకు తెలియజేసి, మీరు ఈ అగ్నిని వాడుకోండి, ఆ జంతువులను దూరంగా ప్రారదోలండి, ఆ జంతువుల నుంచి మీరు రక్షింపబడుతుంది ఈ అగ్ని అనేది ఒకటే అని చెప్పేసి ఆ జనాలకి లోహ వస్తువులతో ఏ రకమైనటువంటి నడవడికను నేర్చుకోవాలి, ఏ రకమైనటువంటి జీవనోపాధిని పెంపొందించుకోవాలని చెప్పినటువంటి ఆ ప్రమేథియస్ గారు ఆయన గ్రీకు చరిత్రలో గొప్ప మానవతావాదిగా అవతరించాడు. ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నవంబర్ 12, 1930లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి బయలుదేరి భారతదేశంలో ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్ 7 కోట్ల మంది యొక్క ప్రజల యొక్క హక్కులను మూటగట్టుకొని అక్కడ వెళ్ళి ఆనాడు ఆ యొక్క సభను ప్రారంభించినటువంటి జాన్ కింగ్ 5వ రాజు ప్రారంభించి ఆ యొక్క మొదటి రౌండ్ సమావేశాన్ని ప్రారంభిస్తే ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి రామ్సాయ్ మెక్డొనాల్డ్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకుపోయినటువంటి హక్కుల చిట్టాను అక్కడ ప్రదర్శిస్తే ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఒకే ఒక మాట చెప్పాడు. ఏమిటి అనంటే, క్రీస్తు శకం 1215వ సంవత్సరంలో జాన్ కింగ్ బ్రిటిష్ రాజు మాగ్నా కార్టా ఆఫ్ లిబర్టీస్ అనేటటువంటి ఒక చట్టాన్ని రూపొందించాడు. అంటే ప్రమేథియస్ తర్వాత మాగ్నా కార్టా లిబర్టీస్ తర్వాత వాటినన్నిటినీ వెనకకు తోచే రకంగా
బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించినటువంటి ఈ హక్కుల చిట్టా ఈ మానవాళికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఎంతమంది వ్యతిరేకించినా కూడా బ్రిటిష్ గవర్నమెంట్, ఆనాడు బ్రిటిష్ ఇండియాని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఆ హక్కులను మొదటి రౌండ్ సమావేశంలో ఆమోదిస్తేనే కానీ మనకు ఎన్నో రకాలైనటువంటి హక్కులను బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రూపొందించుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇక ఒక విషయం, 1926లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సతారా జిల్లాలో ఈ బిలో దారిద్ర్య రేఖన దిగువన ఉన్న జనాల కోసం ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ వారి నోటి నుండి జాలువారినటువంటి అత్యద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఉపన్యాసం ఏమిటి అనంటే, ఈ దేశంలో ఉన్నటువంటి గుడ్డి వారికి ప్రజలకి, నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీస్, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి గుడ్డి వారికి నేను ఒక చేతి కర్రలాగా మారుతాను. ఆ చేతి కర్రను పట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్ జాతుల వారందరూ కూడా ముందుకు నడిచి, ఎవరైతే ఆనాడు గ్రీక్ చరిత్రలో క్రూర మృగాలలాగా ఈ యొక్క మానవాళిని అంతరించడానికి ఉంటున్నటువంటి ఈ దేశంలో పన్నాగాలు పన్నుతున్నటువంటి ప్రజలకు రక్షణగా కాబోతుందని చెప్పేసి తెలియజేశాడు. కాబట్టి ఆనాటి నుంచి నేటి వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించినటువంటి హక్కుల ద్వారా ఎంతో మంది ఈనాడు మనం ఈ యొక్క దేశ పరిపాలకులుగా, ఐఏఎస్ ఆఫీసర్స్గా, ఐపీఎస్ ఆఫీసర్స్గా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, రాష్ట్రపతులుగా వెలుగొందుతున్నారనంటే కేవలం బాబాసాహెబ్